హృదయపూర్వక వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవతి దేవునికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు దాకా మనం సిలువలో పలికిన 5 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. 6వ మాట ఏంటంటే సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? గ్రీకు భాషలో సమాప్తమైనదంటే పూర్తిగా చెల్లించెను. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చాలు. యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని తల వంచి ఆత్మను అప్పగించెను. ఇప్పుడు మనం ఏం సమాప్తమైనదని తెలుసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు సిలువలో పడిన వేదన, ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొని, అనగా మనం తండ్రికి చెల్లించవలసిన రుణాన్ని మనకు బదులుగా క్రీస్తు శిలువ శ్రమ ద్వారా పూర్తిగా చెల్లించాడు. ఇప్పుడు మనందరం ఎన్నో పాపాలు చేసి ఉంటాం. అవన్నీ మనం తండ్రికి అప్పజెప్పుకోవాలి. అలాగే మనం తండ్రికి కాకుండా మన కోసం, మన పాపం నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా తండ్రికి చెల్లించాడు. శిలువ శ్రమ ద్వారా పూర్తిగా చెల్లించాడు. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూసుకున్నట్లయితే, మనం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలు. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తండ్రికి ఏం చెప్తున్నారు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుస్తున్నాను. ఏం మహిమపరిచారు? నశించిన దానిని వెతికి రక్షించటానికే మొదట రాకడ ఉద్దేశం నెరవేర్చబడింది. తండ్రికి తన సంపూర్ణ ఆత్మ ఇచ్చాడు. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం చూసుకుందాం. ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. చాలు. అక్కడ ఏమంటున్నారు? ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఎందు నిమిత్తం వచ్చారు? యేసుక్రీస్తు రాకడ గురించి తెలియజేయటానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అలాగే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందినప్పుడు క్రీస్తు ద్వారా పాప బంధకాల్లో ఉన్నాం. మనం విడిపించుటకు నీతిమంతులుగా తీర్చబడాలనే ఉద్దేశం నెరవేర్చబడడానికి అందరినీ గ్రామంలోనికి తీసుకెళ్ళి ప్రకటించుదాం రండి అని వచ్చారు. అసలు తండ్రి యేసుక్రీస్తు వారికి ఈ లోకానికి ఎందుకు పంపించాడు? అసలు తనకి ఇచ్చిన పని ఏంటి అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. నేను దాన్ని మరలా తీసుకొనినట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడనూ నా ప్రాణము తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడనూ నా ప్రాణం తీసుకొనడు. ఆయన ప్రాణాన్ని ఎవరూ తీసుకోలేరు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. అంటే నాకు నేనే సిలువలో నా ఆత్మను అప్పగించుచున్నాను. దాన్ని పెట్టడానికి నాకు అధికారం కలదు. అలాగే మనం సిలువలో పెట్టడానికి మనకు అధికారం ఉండిద్దా? ఉండదు. అలాగే యేసుక్రీస్తు వారికి దాన్ని పెట్టడానికి అధికారం కలదు. దాన్ని తీసుకొనటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితేనా నేను. తండ్రి దేవునికి ఏం అప్పగించాడంటే, 1 ప్రాణం పెట్టాలి, 2ది సువార్త ప్రకటించాలి, 3ది లేఖనాలు నెరవేర్చాలి. ఇవన్నీ చేస్తాడు. ఇవన్నీ యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో ఉండి అన్నీ చేశారు. లేఖనాలు నెరవేర్చారు, యేసుక్రీస్తు సువార్తను గ్రామంలో ప్రకటించారు, మన కొరకు
ఫస్ట్ మెయిన్గా సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. అలాగే నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకుంటకు పరలోకం నుండి దిగివచ్చి తిని. ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికైతే యేసుక్రీస్తు వారు ఈ లోకంకి రాలేదు. మనం చేసిన పాపాల నిమిత్తం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మనం చేసిన పాపాలన్నిటినీ క్షమించి యేసుక్రీస్తు వారు అన్నీ నెరవేర్చారు, అన్నీ చేసి సమాప్తమైనదని చెప్పారు. అందుకే 6వ మాటగా సమాప్తమైనదని చెప్తారు. దేవుడి మాటలు దీవించునుగాక.